ఈరోజు మనం ఆ, భారతదేశ వ్యవసాయంలో నీటి వాడకం గురించి ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన చూద్దాం. చిరహరిత్ లిమిటెడ్ వారి ఒక కాన్సెప్ట్ పేపర్ ఇది. అవును. ఇది ఆధునీకరణించిన కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటే ఎంకాడ్ పథకం కింద సెంటర్ పైవట్ ఇరిగేషన్ సిపిఐ ని తీసుకురావడం వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుతుంది. కరెక్ట్. ఎంకాడ్లో సిపిఐని చేర్చడం, దీనివల్ల ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం. తప్పకుండా. ముఖ్యంగా ఈ పత్రం నీటి ఆదా ఎలా అవుతుంది, ఆ కూలీల అవసరం ఎలా తగ్గుతుంది, పంట దిగుబడి ఎలా పెరుగుతుంది అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ చేసింది. సరే, అసలు ఈ సెంటర్ పైవట్ ఇరిగేషన్ సిపిఐ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలా పనిచేస్తుంది? ఇదొక పెద్ద మెకనైజ్డ్ సిస్టమ్ అన్నమాట. పొలంలో చక్రాల మీద పొడవాటి పైపులుంటాయి గదా, వాటికి స్ప్రింక్లర్లు అమర్చుంటాయి. ఓ, ఓకే. ఇవి ఒక సెంటర్ పాయింట్ చుట్టూ అంటే ఒక కేంద్రం చుట్టూ తిరుగుతూ నీటిని పంటలకు అందిస్తాయి. పెద్ద పెద్ద పొలాల్లో వృత్తాకారంలో గాని అర్ధవృత్తాకారంలో గాని నీళ్లు పెడతాయి. అంటే ఆటోమేటిక్గా తిరుగుతూ నీళ్లు జల్లుతుందన్నమాట. అంతే. దీని స్పెషాలిటీ ఏంటంటే పంట ఏ దశలో ఉంది, నేలలో తేమ ఎంత ఉంది, వాతావరణం ఎలా ఉంది, ఇలాంటి రియల్ టైం సమాచారం తీసుకుని అవసరమైన చోట అవసరమంత నీరే ఇస్తుంది, చాలా ఖచ్చితంగా. అంటే వృధా చాలా తక్కువ ఉంటుందన్నమాట మామూలు పద్ధతులతో పోలిస్తే. మరి శ్రమ తగ్గుతుందని కూడా అన్నారు కదా, అదెలా? అవును, ఇది పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి, అంటే మనుషుల అవసరం చాలా తక్కువ. ఇప్పుడు చూడండి, డ్రిప్ పైపులు మార్చడం, ఫిల్టర్లు క్లీన్ చేయడం, ఇలాంటి పనులకు కూలీలు, రైతులు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. అవును, అది నిజమే. ఈ సిపిఐతో ఆ పనంతా ఉండదు. అంటే ఒక సిస్టమ్ పెట్టేస్తే అదే 25 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా చూసుకోగలదు. 100 ఎకరాలు అంటే ఇది పెద్ద ఫార్మ్స్కి లేదంటే ఫార్మర్ గ్రూప్స్కి బాగా ఉపయోగపడుతుందంటారా? ఖచ్చితంగా. పెద్ద క్షేత్రాలకు చాలా అనువుగా ఉంటుంది. మరి మన దగ్గర చిన్న రైతులు ఎక్కువ కదా. అవును, అదే అడుగుదాం అనుకున్నా. చిన్న కమతాల సంగతేంటి? సంఘాలు, WAUలు అంటాం కదా, వాటర్ యూజర్ అసోసియేషన్స్. అవును, వాళ్ల ద్వారా అంటే చిన్న రైతులందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఇలాంటి సిస్టమ్స్ వాడుకోవచ్చు. ఈ WAUల పాత్ర ఎంకాడ్లో ఇప్పటికీ కీలకం. వాళ్లకి నీటి పంపిణీ ఇంకా ఎఫిషియెంట్గా, సమానంగా చేయడానికి ఇది ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు ఎంకాడ్ గురించి చెప్పారు కాబట్టి అసలు ఈ ఎంకాడ్ స్కీమ్ ముఖ్య ఉద్దేశాలేంటి? వాటికి ఈ సిపిఐ ఎలా ఉపయోగపడుతుంది? ఎంకాడ్ అనేది ఇది ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తున్న కార్యక్రమం. ముఖ్యంగా కెనాల్ ఇరిగేషన్ ఉన్న ప్రాంతాల్లో నీటి యాజమాన్యం మెరుగుపరచడం దీని టార్గెట్. అంటే పొలంలో నీటిని సరిగ్గా వాడుకోవడం, చివరి పొలం దాకా నీళ్లు సమానంగా అందేలా చూడటం, పంటల సాంద్రత పెంచడం, ఇంకా ఈ నీటి సంఘాలు WAUలని బలోపేతం చేయడం, ఇవన్నీ ఎంకాడ్ లక్ష్యాలు. సరే. ఈ పత్రం ఏం చెప్తోందంటే సిపిఐ టెక్నాలజీ వాడితే ఈ లక్ష్యాలన్నీ డైరెక్ట్గా నెరవేర్చడానికి వీలవుతుంది అని. ఇది ప్రతి నీటి బొట్టుకు ఎక్కువ పంట, ఇంకా రైతుల ఆదాయం రెట్టింపు లాంటి నేషనల్ గోల్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అద్భుతం. అంటే అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. మరి దీనివల్ల ఎంత ప్రభావం ఉంటుందని ఈ పేపర్ అంచనా వేస్తోంది? నంబర్స్ పరంగా చూస్తే కొన్ని ఫిగర్స్ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఇందులో. నిజమే, ఆ నంబర్స్ చూస్తే ఆశ్చర్యమేస్తోంది. ముఖ్యంగా వరి, గోధుమ, చెరకు ఇలా ఎక్కువ నీళ్లు తాగేసే పంటలున్నాయి కదా, వాటిలో గనక సిపిఐ వాడితే ఏడాదికి సుమారు 480 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే 480 BCM నీటిని ఆదా చేయొచ్చట. 480 BCM అంటే అది ఎంతో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. ఎలా పోల్చవచ్చు దాన్ని? సింపుల్గా చెప్పాలంటే మన కృష్ణానది బేసినుంటి కదా, దాని వార్షిక నీటి ప్రవాహానికి ఇది దాదాపు 6 రెట్లు ఎక్కువ. 6 రెట్లా? నమ్మశక్యంగా లేదు. ఇంత నీరు ఆదా అవడం నిజంగా సాధ్యమేనా క్షేత్రస్థాయిలో? అంటే ఇవి అంచనాలు. విస్తృతంగా, ముఖ్యంగా ఎక్కువ నీటి వినియోగమున్న చోట్ల సిపిఐని గనక అమలు చేస్తే ఇంత పొటెన్షియల్ ఉందని ఈ పత్రం చెప్తోంది. వాస్తవంగా ఎంత అవుతుందనేది అక్కడి పరిస్థితులు, నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది కదా. కరెక్టే. కానీ సామర్థ్యమైతే చాలా ఎక్కువ. దీనివల్ల ఆర్థికంగా కూడా చాలా లాభాలుంటాయి. నీళ్లు పంపు చేయడానికి కరెంటు ఖర్చు తగ్గుతుంది. అది సుమారు 17 లక్షల కోట్లు అంటున్నారు. ఆ ఆదాయన నీటిని పరిశ్రమలకు వాడుకోవచ్చు. ముఖ్యంగా సెమీకండక్టర్ లాంటి ఇండస్ట్రీస్కి చాలా నీళ్లు కావాలి, అలాగే పవర్ జనరేషన్కి కూడా. అంతేకాదు, ఆదాయాన్న నీటిని ఒక వనరుగా చూసి దానికి విలువ కడితే లీటరుకు 35 రూపాయల చొప్పున లెక్కిస్తే ప్రభుత్వానికి
ఏడాదికి దగ్గర 17 లక్షల కోట్ల ఆదాయం రావచ్చని కూడా అంటున్నారు. ఇది కొంచెం ఎక్కువ అంచనా అనిపించినా పొటెన్షియల్ అయితే ఉంది. అవును. ఇంకా భారతదేశం వాటర్ ఫుట్ ప్రింట్ని అంటే నీటి వినియోగ ముద్రను 50% వరకు తగ్గించవచ్చని, మన నెట్ జీరో కార్బన్ లక్ష్యాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని కూడా ఇందులో ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఈ పత్రం ఏం సిఫార్సు చేస్తోంది? చాలా బలగా సిఫార్సు చేస్తోంది. ఎంక్యాడ్ కింద సిపిఐని ఒక మేజర్ కాంపోనెంట్గా గుర్తించాలి, అన్ని రాష్ట్రాలు దీన్ని ప్రోత్సహించాలి అని. ఇది మన నీటి భద్రతకు, రైతుల బతుకు తెరువుకు, ఆర్థిక అభివృద్ధికి, చివరికి పర్యావరణ సుస్థిరతకు అన్నిటికీ కీలకమని చెప్తున్నారు. అంటే ఈ సెంటర్ పివట్ ఇరిగేషన్ని ఎంక్యాడ్ ద్వారా విస్తృతంగా అమలు చేస్తే అది మన దేశ నీటి వనరుల నిర్వహణలో ఒక పెద్ద మార్పు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది తీసుకురాగలదన్నమాట. ఖచ్చితంగా. ఇది కేవలం టెక్నాలజీ గురించే కాదు, దానికి తగ్గట్టు పాలసీ నిర్ణయాలుండాలి, క్షేత్రస్థాయిలో అమలు సరిగ్గా జరగాలి, రైతులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అన్ని కలిస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. నీటి ఆదా, కూలీల ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం ఇవి తక్షణ లాభాలు. లాంగ్ టర్మ్లో చూస్తే నీటి పంపిణీ మెరుగుపడుతుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. మన దేశం $30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యముంది గదా. బహుశా ఇలాంటి ఇన్నోవేషన్స్ కూడా దానికి దోహదం చేస్తాయేమో. అయితే ఇక్కడ మనం ఒక ప్రాక్టికల్ ఛాలెంజ్ని కూడా చూడాలి. ఈ టెక్నాలజీని దేశమంతటా తీసుకురావాలంటే దానికి చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి కావాలి కదా. అవును, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అలాగే రైతులకు దీనిపై అవగాహన కల్పించడం, ఈ WUAల సామర్థ్యం పెంచడం, ఇలాంటి ఆచరణాత్మక సవాళ్లు చాలా ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తామనేది పెద్ద ప్రశ్న. నిజమే. బహుశా మన శ్రోతలు ఆలోచించాల్సిన విషయం కూడా ఇదేనేమో. ఒకవైపు ఇలాంటి ఆధునిక సాంకేతికతను, నీటిపారుదల పద్ధతులను స్వీకరిస్తూనే, మరోవైపు మనకున్న రకరకాల స్థానిక పరిస్థితులకు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇది ముందు ఆలోచించాల్సిన విషయం.